కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించుదాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నా. మామూలుగా అయితే కథలు రావు నాకు, వేరే వాళ్ళు చెప్తే విన్నా, ఆ కథే మీకు చెప్తా. ఎంతమందికి ఇష్టం కథలు? హల్లెలూయా, మంచి కథే. ఒక అడవిలో ఒక పేడ పురుగు, ఒక తేనెటీగ ఉన్నాయంట. ఏమున్నాయి? ఒక అడవిలో ఏమున్నాయి? గట్టిగా. ఆ రెండు ఫ్రెండ్స్. ఏ రెండు? పేడ పురుగు, తేనెటీగ రెండు ఫ్రెండ్స్, మంచి మంచి ఫ్రెండ్స్. ఒకరోజు తేనెటీగ పేడ పురుగుతో అనిందంట, ఏమని? ఎప్పుడు ఆ పెంటలోనే పొర్లుతూ ఉంటావు, దాన్ని వదిలిపెట్టవా? నేను చూడు మంచిగా తీయటి తేనె తాగుతున్నాను, ప్రజలందరూ కూడా నా తేనె కొరకు ఇష్టపడతారు, నువ్వెందుకు ఎప్పుడు ఆ కంపులో ఆ పేడలో పొర్లుతూ ఉంటావు? ఒక్కసారన్నా నా తేనెను రుచి చూడు అనిందంట. ఎవరితో? ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సరేలే తీసుకురా చూద్దాము అనిందంట. ఎవరు? పేడ పురుగు. అప్పుడు ఆ తేనెటీగ కాస్త తేనె తీసుకొని పేడ పురుగుకి ఇచ్చిందంట. పేడ పురుగు తేనె తిని, ఏమి టేస్ట్ ఉంది, ఏం పెద్దగా టేస్ట్ లేదే అనిందంట. ఈ తేనెటీగకు అర్థం కాలే, ఏందిది తేనె టేస్ట్ లేదంటది అని. ఈసారి ఇంకా కొంచెం లోపలికి పోయి, దేని లోపలికి? తేనె తెట్ట లోపలికి పోయి లోపలున్న తేనె తీసుకొచ్చి ఇచ్చిందంట. ఆ తేనె కూడా తాగి, ఏం పెద్దగా టేస్ట్ లేదే అనిందంట పేడ పురుగు. ఈ తేనెటీగకి ఆశ్చర్యం అయింది, అనుమానం వచ్చింది, ఏంటిది? తేనె రుచిగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది. ప్రజలందరూ ఎంతో ఇష్టపడేటువంటి తేనె, ఈ పురుగేంటి టేస్ట్ లేదంటుంది, రుచి లేదంటుంది అని ఈసారి ఇంకా లోపలికి వెళ్ళి, ఏ లోపలికి? తేనె తెట్ట లోపలికి వెళ్ళి, ఇంకా ఆ తేనెలోనే ఇంకా నంబర్ 1 అనమాట. ఇంకా అది ఆ తేనె తెట్టలో ఇంకా పీక్ టేస్ట్. ఆ తేనె తీసుకొని వచ్చి పేడ పురుగుకి ఇచ్చిందంట. అప్పుడు కూడా సేమ్ డైలాగు. ఏం డైలాగు? ఏం పెద్దగా టేస్ట్ లేదే, ఎప్పటిలాగానే ఉంది, నా పేడకు నీ తేనెకు ఏం తేడా లేదు అనింది. దీనికి డౌట్ వచ్చి, ఇది ఒకసారి నోరు తెరుసు అనింది. ఎవరు? తేనెటీగ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి, ఒకసారి నోరు తెరుసు నువ్వు అంటే నోరు తెరిచింది. ఏంటి? పేడ పురుగు. నోరు తెరిచి ఏం కనపడిందంటే దవడలో పేడ పెట్టుకుంది. ఇది ఏది? పేడ పురుగు దవడలో పేడ పెట్టుకుంది. ఆ దవడలో పెంట పెట్టుకోవటం ద్వారా ఈ తేనె ఏమవుతుంది? టేస్ట్ కనపడలే. ఎందుకు? లోపల
పేడ ఉంది కాబట్టి తేనె టేస్టు ఈ పేడ పురుగుకి అర్థం కాలే. ఓ పనికిమాలదానా, ముందు నీ దవడలో ఉన్నటువంటి, నీ నోట్లో ఉన్నటువంటి ఆ పేడ బయటికి తీసి అప్పుడు తేనె తిను, నీకు బాగా టేస్ట్ తెలుస్తుంది అనిందంట. అప్పుడు ఆ పేడ బయటికి తీసేసి నీళ్ళతో పుక్కలిచ్చి తేనె తింటే అప్పుడు టేస్ట్ తెలిసిందంట పేడ పురుగుకి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? దేవుని వాక్యం అంట తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని మాటలు ఎంత మధురమైనవి చెప్పండి. తేనె కంటే తేనె వేరు, జుంటి తేనె వేరు. జుంటి తేనె చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా తేనె తెట్ట తెలుసు, చెట్లకు అక్కడిక్కడ పెట్టేవి. జుంటి తేనె ఎలా ఉంటుందంటే బుడ్డలు ఉంటుంది. ఆ బుడ్డ నొక్కితే తేనె బయటకు వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దేవుని వాక్యం ఈ రెండింటికంటే మధురమైంది. ఆ మధురమైన వాక్య సారాన్ని మనం గ్రహించాలంటే ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలు తీసేసుకుంటే వాక్యం అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి, ఆమేనని. నువ్వు లోక సంబంధమైన మనస్సు కలిగి, లోక సంబంధమైన ఆలోచనలు కలిగి, లోక సంబంధమైన స్థితి కలిగి నువ్వు ఎంత వాక్యం విన్నా, నేనెంత గొంతు చించుకొని చెప్పినా, నీకు వాక్యం యొక్క సారం ఎంత లోతుకు వెళ్ళి నేను చెప్పినా, నువ్వు పెంట విడిచిపెట్టేదాకా, లోక మనస్సు తీసివేసుకునేదాకా దేవుని వాక్య సారాన్ని నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నా, దేవుని వాక్యం అర్థం కావాలి అంటే, సత్యాన్ని గ్రహించాలంటే లోక సంబంధమైన మాటలు, మనస్సును తీసివేసుకోండి. అప్పుడే కరెక్ట్గా మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. రైట్. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుండి 15 వరకు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయెను. అలాగే 18వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను
నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా, జాగ్రత్తగా వినండి, కాగా నీ చేయి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు కొంతమంది తల్లులు పిల్లలను తీసుకొని వచ్చారు. ఎందుకు? యేసు ప్రభుతో ప్రార్థన చేపించుకుందామని తమ పిల్లలను తీసుకొని వస్తే శిష్యులు ఏమంటున్నారంటే పిల్లలని రానివ్వట్లేదు. ఎందుకు పిల్లల్ని రానివ్వట్లేదు అంటే, మనకు తెలుసు పిల్లలు కుదురుగ్గా కూర్చోరు. జాంకులు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు, నీళ్ళకు పోతూ ఉంటారు, బయటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వాక్యం అర్థం కాదు, పెద్దోళ్ళకే అర్థం కాదు. అందుకే నిద్ర వచ్చుంటుంది కొంతమంది పెద్దోళ్ళకు అర్థం కాక. ఇంకా పిల్లలకి ఏం అర్థమవుతుంది కాబట్టి పాపం వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోలేక, ఎందుకంటే ఒక చోట కుదురుగ్గా కూర్చునే వయసు కాదు, అల్లరిగా సరదాగా తిరిగే వయసు కాబట్టి పిల్లలు ఆటంకంగా ఉంటారు. దేనికి? వాళ్ళు చీటికి మాటికి లేచిపోతుంటే వాళ్ళతో పాటు ఎవరు లేయాలా? మీరు లేయాలి. అమ్మల్లో నాయనల్లో తోలుకొచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు మీరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు వినరు, మనల్ని సరిగ్గా విననివ్వరు. కాబట్టి చిన్నపిల్లలు యేసుప్రభు దగ్గరకు వస్తుంటే శిష్యులు వారిని రావద్దని వారిస్తున్నాడు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే శిష్యులతో, వారిని రాకుండా మీరు ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియండి. వారు వస్తూ ఉండగా మీరు వారికి అభ్యంతరాన్ని తెలియజేయకండి, వారిని నా యొద్దకు రానివ్వండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యము. ఎలాంటి వాళ్ళదంట? ఎలాంటి వాళ్ళది? చిన్న పిల్లల వంటి వాళ్ళది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లల వంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో, చిన్న పిల్లల వంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో, చిన్నపిల్లలకి ఏ మనసు ఉంటుంది? తగ్గించుకునే మనసు ఉంటుంది. ఒక ఏటు కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు, ఒక మాట ఏదైనా అన్నా తిరిగి అనలేరు. అదే పెద్దోళ్ళు అనుకోండి, మాటకు మాట ఏటుకు ఏటు తీసుకుంటారు. కానీ పిల్లలు ఏమన్నా కూడా పడిపోయేటువంటి మనస్తత్వం. కోపం వచ్చినా ఏమనలేరు, వాళ్ళు ఏడుస్తారు తప్ప తిరిగి ఎదిరించి మాట్లాడడానికి
వారికి అవకాశం ఉండదు. దేవుడు ఏమంటున్నాడంటే, పరలోకం వెళ్ళాలనుకునేవాడు మొదట చిన్నపిల్లల వంటి మనస్సు కలిగి, ఎవరన్నా ఏదైనా అన్నా, నీచంగా మాట్లాడినా, హేళనగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, తీసిపడేసి మాట్లాడినా ఓర్చుకొని పోయే మనస్సు ఉండాలి. ఆమేన్. ఏముండాలి? క్రైస్తవులకి ఓర్చుకొని పోయే మనస్సు. అనవసరంగా ఏదైనా మాటలు అన్నా, లేని మాట అన్నా, కాని మాట అన్నా, ఏమన్నా కూడా పోనీలే దేవుడు చూసుకుంటాడు అనేటువంటి మనస్సు ఉండాలి. అది చిన్నపిల్లలకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా మార్పు నొంది, 18వ అధ్యాయంలో మనం చూసాం, మీరు కూడా మార్పు నొంది బిడ్డల వంటి వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవడయ్యా గొప్పవాడని శిష్యులు అడిగితే యేసుప్రభు అంటున్నాడు, ఎవడైతే మార్పు నొంది బిడ్డల వంటి స్వభావం కలిగి ఉంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పోడు. పెద్ద సంఘం కట్టినోడు కాదు, పెద్ద మందిరం కట్టినోడు కాదు, దేవుని కొరకు బాగా ప్రయాసపడినోడు కాదు పెద్దోడు. ఎవడు గొప్పవాడు పరలోక రాజ్యంలో? ఎన్నున్నా, ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా, ఎంత ప్రయాసపడినా తగ్గింపు మనస్సు కలిగి జీవించిన వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనస్సు చిన్నపిల్లలకు ఉంటుంది. కాబట్టి మీరు చిన్నపిల్లల మనస్సు కలిగి జీవించండి. ఒకవేళ మీరు మారకపోతే ఇకనైనా మీరు మారండి, మార్పు నొందండి, మారు మనస్సు నొందండి. ఎలాగ మారాలి? చిన్నపిల్లల వలె మీరు మారాలి. చిన్నపిల్లల స్వభావాన్ని కలిగి, అక్కడ రాయబడిన మాట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఏంటి ఖచ్చితమైన మాట? మనము చిన్న పిల్లల వంటి వాళ్ళం కావాలి. చిన్న పిల్లల మనస్తత్వం అంటే చీటికి వాటికి బయటికి లేచిపోమని కాదు. ఏమండి, కొందరు ఇదే చేస్తుంటారు. ఫోన్ వచ్చిందని బయటకు పోతారు, కాళ్ళు నచ్చని ఆయన బయటకు పోతారు, నడుము నచ్చని ఆయన బయటకు పోతారు. చిన్న పిల్లల మనస్సు అంటే అక్కడ ప్రభు ఏమంటున్నాడు? కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పోడు. అంటే అనని, మాట్లాడితే మాట్లాడని, చెప్పుకుంటే చెప్పుకొని. ప్రైజ్ ది లార్డ్. మనకేంటంటే మన గురించి ఎవడైనా తక్కువగా మాట్లాడితే మనకు పానము గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. మన గురించి ఎవడైనా పొరపాటున మాట్లాడితే మన పానం ఓర్చదు. ఎందుకు మాట్లాడాలా, నేను అడుగుతా అంటాం వెనకమ్మడే. ఏమండి, నేను అడిగేస్తా, నేను కడిగేస్తా అంటాం. ప్రభు ఏమంటున్నాడంటే, అంటే అనని, చెప్పుకుంటే చెప్పుకొని, మాట్లాడితే మాట్లాడుకొని, నువ్వు సైలెంట్గా ఉండు. నోరు మెదపకుండా చిన్న పిల్లల వలె నిన్ను నువ్వు తగ్గించుకొని మౌనంగా ఉంటే ఒకరోజు నీ యథార్థత, నీ నీతి మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్న కాలము ఎండ ఎంత తేజస్సుగా ఉంటుంది. ఈరోజు నువ్వు అన్నాడని, ఈరోజు మాట్లాడాడని, ఈరోజు చెప్పాడని, ఈరోజు నీ గురించి రకరకాలుగా నిందలు అవమానాలు మోపి మాట్లాడాడని తెలిసి నువ్వు మౌనంగా తగ్గించుకొని ఉంటే, ఒకరోజు నువ్వు ఆ మాట అనలేదని, ఒకరోజు నువ్వు అలాంటి వాడవు కాదని, ఒకరోజు నువ్వు అలాంటి దానవు కాదని నీ యథార్థత, నీ నీతి, నీ భక్తి మధ్యాహ్న కాల ఎండ వలె అందరికీ తెలిసిపోతుంది. హల్లెలూయా. కానీ మనం అంతవరకు ఓపిక ఇప్పుడే తెగిపోవాలంతే. ఈరోజే తెగిపోవాలా. క్రైస్తవ్యము మనం అనుకున్నంత ఈజీగా ఉండదు.
మనం అనుకున్నట్లు ఉండటానికి ఏమాత్రము కూడా అవకాశం ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట, మీరందరూ నా పిల్లలు, ఆమేన్, నా పిల్లలైన మీరు చిన్న పిల్లల వలె తగ్గింపు కలిగి జీవించండి, ఒకరి ఎడల ఒకరు తగ్గించుకొని బ్రతకండి. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడతాడు. హెచ్చించుకొని తగ్గించబడదామా, తగ్గించుకొని హెచ్చించబడదామా? ఎవరి దగ్గర తగ్గించుకోవాలి? ఎవరి దగ్గర? దేవుని దగ్గరనా? దేవుని దగ్గర నువ్వు నేను ఎందుకు తగ్గించుకునేది? ఎవరి దగ్గర తగ్గించుకోవాలి? నీ ఎదుటివాని ఎదుట, నీ పొరుగువాని ఎదుట, నీ ప్రక్కనున్నవాని ఎదుట, నీ స్నేహితుని ఎదుట, తోటి విశ్వాసి ఎదుట, సేవకుని ఎదుట, విశ్వాసి ఎదుట ఒకరిని ఒకరము అహాన్ని విడిచి, డంపాన్ని విడిచి, డబ్బు ఎంతైనా ఉండొచ్చు, పొలాలు ఎన్నైనా ఉండొచ్చు, పదవులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంత పెద్ద ఉద్యోగమైనా ఉండొచ్చు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు గాక, డబ్బును బట్టి, బలమును బట్టి, బలగమును బట్టి మనము అహముతో ఏమాత్రము మాట్లాడటానికి వీలు లేదు. ఎన్ని ఉన్నా అన్ని తగ్గించుకొని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన తన స్వరూపాన్ని, దైవత్వాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి నీ కొరకు నా కొరకు పశువుల పాకలో పుట్టాడు. నీ కొరకు నా కొరకు ఆయన అంత తగ్గించుకున్నప్పుడు మనము ఏమి చూసుకొని విర్రవీగటానికి వీలు లేదు. చదువైనా, డబ్బైనా, బలమైన, బలగమైన, జ్ఞానమైన, మరి ఏదైనా సరే మనము ఎవ్వరి ఎదుట హెచ్చించుకోవటానికి వీలు లేదు. తగ్గించుకొని జీవించాలి. ఇది మొదటి పాయింట్. ఏంటి మొదటి పాయింట్? తగ్గించుకొని జీవించాలి. ఏమైనా ఉండని, కానీ ఇంకొకరి ఎదుట తగ్గించుకోవటం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి? దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. మనం ఇప్పుడు ఎంత నీలుగుతామో, ఎంత హెచ్చించుకుంటామో అంత తగ్గించబడతాం. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. తగ్గిపోతే, ఓర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏం కాదు. అననప్పుడు, మాట్లాడనప్పుడు తగ్గించుకొని ఉండటం మనకే క్షేమమని దేవుని వాక్యం చెబుతుంది. ఇక రెండో విషయం చదువుదాం. 7వ వచనంలో, 18వ అధ్యాయం 7వ వచనంలో, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అభ్యంతరము అంటే ఆటంకపరచటం. అభ్యంతరం అంటే అడ్డగించటం, ఆటంకపరచటం. ఇప్పుడు శిష్యులు ఎవరిని ఆటంకపరుస్తున్నారు? ఎవరిని? చిన్నపిల్లలు. ఎందుకు? ఏ విషయంలో? వాళ్ళు దేవుని యొద్దకు వస్తుంటే దేవుని యొద్దకు పోనివ్వకుండా, రానివ్వకుండా ఆటంకపరుస్తున్నారు. వారు దేవుని యొద్దకు వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేయించుకోవటానికి, వాక్యం వినటానికి, ప్రార్థన చేయించుకోవటానికి వెళుతుంటే వారిని యేసు ప్రభు యొద్దకు రానివ్వకుండా, రే మీరు పిల్లలు అల్లరి చేస్తారు, మీరు సరిగ్గా ఉండరు, మీరు వాక్యం వినరు, మమ్మల్ని విననివ్వరు, మీరు అల్లరల్లరి ఉంటారు, కాబట్టి మీరు యేసు ప్రభు దగ్గరికి రావటానికి వీలు లేదు అని ఆటంకపరుస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నారు, ఆటంకపరిచేవానికి శ్రమ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ లోకంలో ప్రస్తుతం 3 రకాల మనుషులను నేను చూస్తున్నా. మొదటి రకం, బైబిల్ మంచిది కాదు, బైబిల్ ఒక బూతు పుస్తకం, బైబిల్లో
కూతుర్లతో తప్పు చేసిన తండ్రి, బైబిల్లో కోడలతో పాపం చేసిన తప్పు చేసిన మామ, బైబిల్లో చెల్లెలతో పాపం చేసిన అన్న, ఇలాగ బైబిల్లో అన్ని బూతులే ఉన్నాయి. కాబట్టి బైబిల్ను ఎవరు ముట్టుకోవద్దు, బైబిల్ను ఎవరు చదవద్దు. బైబిల్ అసలు పరిశుద్ధ గ్రంథమే కాదు, ఇది ఒక బూతు పుస్తకమని బైబిల్ గురించి చెడ్డగా చెప్పి బైబిల్ దగ్గరికి రాకుండా కొంతమంది ఆటంకపరుస్తున్నారు కొంతమందిని. తెలుసా మీకు? మీరు సోషల్ మీడియాలో చూస్తే కొంతమంది మతోన్మాదులు బైబిల్ పట్టుకొని ఈ బైబిల్లో అంత పాపం ఉంది, ఈ బైబిల్లో అంత రోత ఉంది, ఈ బైబిల్లో అంత చెడ్డ కార్యాలు ఉన్నాయి, ఈ బైబిల్లో చదవలేని విషయాలు ఉన్నాయి, కాబట్టి ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం కాదు, కాబట్టి ఎవరు బైబిల్ను నమ్మకండి, బైబిల్ జోలికి వెళ్ళకండి, ఎవరు యేసు ప్రభువును ఆరాధించకండి, ఎందుకంటే యేసు ప్రభు వేశ్యకు పుట్టాడు, యేసు ప్రభు తల్లి ఒక వేశ్య, యేసు ప్రభుకు తండ్రి లేడు, యేసు ప్రభు పుట్టుక ఒక పాపపు పుట్టుక, వ్యభిచారం ద్వారా పుట్టాడు అని ప్రభువు మీద బైబిల్ మీద బురద జల్లుతూ బైబిల్ యొద్దకు రాకుండా చాలా మందిని ఆటంకపరుస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. ఇది మొదటి రకం. ఇక రెండవ రకం ఏంటంటే, ఆ మందిరానికి వెళ్ళొద్దు, ఆ సేవకుని యొద్దకు వెళ్ళొద్దు, ఆ విశ్వాసులతో మాట్లాడొద్దు, ఆ మందిరం కంటే మా మందిరమే బెటరు, ఆ సేవకుని కంటే మా సేవకుడే బెటరు అని సంఘాలకు కూడా వెళ్ళనివ్వకుండా, సేవకుని యొద్దకు కూడా వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే వాళ్ళు, అభ్యంతరపరిచే వాళ్ళు రెండో బ్యాచ్. అర్థమవుతుందని నేను చెప్పేది? మొదటి బ్యాచ్ ఎవరు? బైబిల్ మంచిది కాదు, బైబిల్లో పరిశుద్ధత లేదు, బైబిల్లో అన్ని బూతులున్నాయి, కాబట్టి బైబిల్ను పాటించకండి, యేసు ప్రభును ఆరాధించకండి, మందిరాలకు వెళ్ళకండి అని చెప్పే మతోన్మాదుల బ్యాచ్. వాళ్ళు చాలా మందిని ఇప్పుడు బైబిల్ పట్టుకొని చాలా మంది చోటికి వెళ్ళి, మన ఎస్సీ కాలనీకి, అక్కడ గిరిజన వాడకు, అక్కడ సుగాల తాండకు అక్కడ వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళందరికీ బైబిల్ గురించి చెడ్డగా చెప్తూ చాలా మందిని ఘర్ వాపసి అని ఒక పద్ధతి ద్వారా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఘర్ వాపసి అంటే సొంత ఇంటికి తిరిగి రావటం. ఆల్రెడీ మీరందరూ ఒకప్పుడు హిందువులే, మీ అబ్బగారు మీ తాతగారు అందరూ హిందువులే, ఇది అన్యమతము, ఇది ఎడారి మతము, ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదు, మతము కాదు, కాబట్టి మీ పూర్వీకులందరూ హిందువులే, కాబట్టి మీరు కూడా మరలా హిందువులుగా మారండి అని వాళ్ళకి భ్రమ కలిగించి వాళ్ళకు బొట్లు పెట్టి మరలా హిందుత్వంలోకి ఆహ్వానించేటువంటి ఆటంకపరిచే బ్యాచ్ ఒకటి. అంటే దేవునికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, కరుణాకర్ సుగ్గున్ అని, లలిత్ కుమార్ అని, ఎక్స్ ప్రవీణ్ అని కొంతమంది ఉన్నారు, ఈ రాధా మనోహర్ దాస్ అని. వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళు హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తున్నామని చెప్పి పొద్దునోకులు బైబిల్ గురించి చెడ్డగా చెప్తుంటారు. అంటే వీరు సమాజాన్ని బైబిల్ యొద్దకు రాకుండా అభ్యంతరపరుస్తున్నారు. అది ఒక బ్యాచ్ అయితే, మనలోనే మనకు సరిపోక ఈ సంఘం అంటే ఆ సంఘానికి, ఈ సేవకుడు అంటే ఆ సేవకునికి సరిపోక సేవకుని గురించి సేవకుడు చెడ్డగా చెప్పటం, సంఘం గురించి సంఘము చెడ్డగా చెప్పటం, ఒకరంటే ఒకరికి సరిపోకుండా మందిరాలకు వెళ్ళే వాళ్ళను కూడా మందిరానికి వెళ్ళనివ్వకుండా, ఏం పోతావు పో ఆ సంఘానికి, వాళ్ళకేం మార్పు లేదు, ఆ సేవకుడే మారలే, ఆ సంఘస్థులే మారలే, ఆడిపోయి నువ్వేం చేస్తావని సేవకుని గురించి సంఘం గురించి చెడ్డగా చెప్పి సంఘానికి రానివ్వకుండా ఆటంకపరిచే వాళ్ళు ఒక బ్యాచ్. అర్థమవుతుందా? అభ్యంతరముల వలన శ్రమ అనే మాటకు నేను ఈరోజు చెప్తున్నా. అన్యులు అభ్యంతరపరుస్తూ ఉంటే క్రైస్తవులే, దేవుని పిల్లలే ఆ సంఘానికి వెళ్ళేవారు ఈ సంఘం గురించి, ఈ సంఘానికి వెళ్ళేవారు ఆ సంఘం గురించి.
సేవకుల గురించి సేవకులు, సేవకుల గురించి విశ్వాసులు చెడ్డ ప్రచారం చేస్తూ అనేక మందిని వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరుస్తున్నారు. ఇది రెండో బ్యాచ్. ఇక మూడో బ్యాచ్ ఏంటంటే వాళ్లకు వాళ్ళే ఊహించుకొని, అర్థమవుతుందా? వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని, వాళ్ళకు వాళ్ళే అలిగేసి, మందిరములో భోజనాలు పెట్టేటప్పుడు ముక్కలు బల్లేదని మందిరానికి మానుకున్న వాళ్ళు కొంతమంది. అర్థమవుతుందా? ముక్కలు బల్లేదు, మాకంత షారు పోసినారు కాబట్టి మేము ఈ మందిరానికి రాం అనే తోళ్ళు కొంతమంది. నేను మందిరానికి ఎంత సాయం చేసినా నేను వెళ్తే కుర్చీ కూడా వేయరు ఆ మందిరంలో అని కుర్చీ వేయకుండా ఉన్నందుకు మందిరం మానుకున్న వాళ్ళు కొంతమంది. మరికొంతమంది పాట పాడడానికి ఇయ్యరని మానుకున్న వాళ్ళు కొంతమంది. మరికొంతమంది మమ్మల్నే పరిచర్య, ఏమండి నేను చెప్పాను నలుగురే భోజనాలు వండాలా అని చెప్పాను మొన్న. మేము నలుగురమే నా మందిరంలో ఉండేది, మేమే చేయాలనా, ఎప్పుడు మేమే చేయాలనని, ఎప్పుడు మాకే చెప్తాడు సేవకుడని మేము పరిచర్య చేయం, ఏం చేయమని మానుకున్న వాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళెవరంటే ఎవరు వీళ్ళని ఆటంకపరిచేది లేదు. వీళ్ళకు వీళ్ళే ఊహించుకొని, వీళ్ళకు వీళ్ళే ఒక ప్లాన్ వేసుకొని, వీళ్ళకు వీళ్ళే అపార్థం చేసుకొని, వీళ్ళకు వీళ్ళే ఆటంకాలు కలిగించుకొని మానుకునే వాళ్ళు వీళ్ళు. మొదటి రకమేమో అన్యులు, వాళ్లకు బైబిల్కు సంబంధం లేకపోయినా ధర్మ ప్రచారకులమని చెప్తూ, ధర్మరక్షకులమని చెప్తూ క్రైస్తవ మతాన్ని, క్రీస్తును, బైబిల్ను దూషిస్తూ ఎంతోమంది బైబిల్ యొద్దకు రాకుండా అభ్యంతరపరిచే వాళ్ళు కొందరైతే, మరికొంతమంది క్రైస్తవ్యంలోనే ఉంటూ సేవకుల మీద సాడీలు చెబుతూ, సంఘం మీద చాడీలు చెబుతూ సంఘాలకు వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరిచేవారు కొందరైతే, మరికొందరు సంఘంలోనే ఉంటూ సంఘములో చేసినటువన్నీ చెప్పలేదని, ఏమని కొంతమందిని పొగుడుతూ ఉండాలి. నేను చెప్పాను కదా, చేసినటువన్నీ చెప్పాలి, చెప్పకపోతే రామ్. గుర్తింపు ఉండాలి సంఘంలో. ఏముండాలి? గుర్తింపు ఉండాలి. గుర్తింపు లేకపోతే మేము రామ్. గౌరవం ఉండాలి. ఏముండాలి? గౌరవం ఉండాలి. రెస్పెక్ట్ చేయాలి. కూర్చేయాలి. రాన్న కూర్చోన్నా అనాలా, లేకపోతే ఇవన్నీ ఏంటి? అభ్యంతరాలు. ఎక్కడికి? దేవుని మందిరానికి రాకుండా, దేవునితో కలిసి ఉండకుండా, దేవుని వాక్యాన్ని వెంబడించకుండా ఈ మూడు రకాలైన అభ్యంతరాలు లోకంలో ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. బైబిల్ను, క్రీస్తును దూషించే వారికి, దూషిస్తూ చెడ్డ ప్రచారం చేస్తూ దేవుని యొద్దకు రానివ్వకుండా ఆటంకపరిచే వాళ్ళకి శ్రమ. మందిరానికి వెళుతూ ప్రభువులో బలపడాలని ఆశపడితే ఆడికెందుకు పోతావులే, ఈడికి పో, వాళ్ళేం మారారులే, వాళ్ళేం బాగున్నారులే, వాక్యమే ఉంది, ఎవడేం చెప్తాడు వాక్యం? ఏమండి, ఎవడేం చెప్తాడు వాక్యం? ఇంకా ఏం కావాలి నీకు? వాక్యం ఎవడేం చెప్తాడు? ఇంకా ఏం చేయాలి? నేను కాళ్ళు కడగాలనా? యేసు ప్రభు లెక్క మిమ్మల్ని అందరినీ కుర్చీలో కూర్చోబెట్టి అందరినీ కాళ్ళు కడగాలనా? నేను రెడీ. నేను కాళ్ళు కడిగినా, నేను ప్రేమించినా, నేను ఎంత మిమ్మల్ని ఆదరించినా, నేను ఎంత చూసుకున్నా నన్నెవరు విలువిస్తారు? నన్నెవరు గౌరవిస్తారు? నా మాటకి ఎవరు విలువిస్తారు చెప్పండి? కానీ అటు తిరిగి నిందలన్నీ వచ్చేవి సేవకుని మీదకే. అట్ట తిరిగి ఇటు తిరిగి, ఏమండి, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కోడలు ఏమి జరిగినా లాస్ట్కి వచ్చేది సేవకుని మీదికే. అభ్యంతరాలు. దేవుణ్ణి వెంబడించడానికి ఎందుకండి అభ్యంతరాలు? దేవుడు కావాలి, వాక్యం కావాలి అనుకున్న వాడికి అభ్యంతరం ఎందుకు? ప్రభు అంటున్నాడు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఎవని వలన అభ్యంతరాలు కలుగుతున్నాయో చదవండి ఆ మాట మరొకసారి. ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. 6వ వచనం,
ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై. మందిరానికి వెళ్ళనీయకుండా ఆపటం కంటే, అర్థమవుతుందా, దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా ఆపడం కంటే మెడకు ఒక బండరాయి కట్టుకొని సముద్రంలో మునగటమే మేలంట. అంటే ఆటంకపరిచే వానికి ఇంకా ఎంత శ్రమ వస్తుందో ఆలోచించండి. మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే వానికి, వాని కుటుంబానికి ఎంత శ్రమ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా దుంకుతే ఈత కొట్టుకుంటా పైకి రావచ్చు, రాయి కట్టుకొని సముద్రంలో పడితే ఎంత గిలగిల తన్నుకున్నా రాలేం. ఆ శ్రమ కంటే దేవుని మందిరానికి రానియకుండా నువ్వు ఒక వ్యక్తిని ఆటంకపరుస్తున్నావు చూడు. సేవకుని గురించి చెప్పు, సంఘం గురించి చెప్పు, ఇంకొకరి గురించి చెప్పు, లేకపోతే దేవుని గురించి చెప్పు, లేకపోతే లోతు కూతురులతో పాపం చేశాడని, యూదా కోడలతో పాపం చేశాడని. యూదా కోడలతో పాపం చేస్తే ఏంటి, అమ్నోను చెల్లెలతో పాపం చేస్తే ఏంటి, దావీదు బత్షెబతో పాపం చేస్తే ఏంటి? దేవుడు ఏం చేశాడు? వాళ్ళని క్షమించాడా? వారు శపించబడ్డారు, వారి సంతానం శపించబడింది, వారి కుటుంబాలు శపించబడ్డాయి. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా కూడా దేవుడు సమర్థించి ఉంటే, వారిని వెనకేసుకుని వచ్చి మాట్లాడుంటే, అప్పుడు బైబిల్ చెడ్డది, బైబిల్ దేవుడు చెడ్డాడు. మనుషులు ఏమైనా చేస్తారు, మనిషి కాబట్టి. నేనెవరిని? మనిషిని. దేవుని అయినట్లు మాట్లాడతారు, నేను దేవుని అయినట్లు నా మీద నిందలేస్తారు, నేను దేవుని అయినట్లు నా మీద మీరు మాట్లాడేస్తారు. నాకు కోపం రాకూడదా? నాకు ఆవేశం రాకూడదా? నన్ను ఒకరు ఏదన్నా ఒక మాట అంటే నేను వెంటనే వారిని అడగకూడదా? ఏమండి, నాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? అలా అని బైబిల్ లేదుగా. మీరు మనుషులే, నేను మనిషినే. మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు, నేను పాపం చేసినా నరకానికే వెళ్తాను. సేవకుని కాబట్టి, నువ్వు నా సేవకుని కాబట్టి నీకు ఈ ఒక్కసారి క్షమించినరా అన్నాడు దేవుడు. అంటాడా? ఏమన్నాడు? నీకు అదే న్యాయమే, నాకు అదే న్యాయమే, నీకు అదే వాక్యమే, నాకు అదే వాక్యమే అయినప్పుడు నన్ను బట్టి లేకపోతే సంఘములో ఇంకొకరిని బట్టి నువ్వు ఎందుకు అభ్యంతరపడుతున్నావు దేవుని యొద్దకు రావటానికి? నువ్వు ఎందుకు అడ్డంకుగా మారుతూ ఉన్నావు ఇంకొకరు రావటానికి? ఊర్లో చాలా మంది ఉన్నారు, మనతో మాట్లాడుతూనే మన సంఘములో మన వాళ్ళ మీద మనకు లేనిపోని వల్ల చెప్పేసి మందిరానికి రానివ్వకుండా చేసేవాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? ప్రభు అంటున్నాడు, వాళ్లకు భయంకరమైన శ్రమ. దేవుని యొద్దకు చిన్న పిల్లలను రానియకుంటేనే దేవుడు అరుస్తుంటే, రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళని మందిరానికి రానివ్వకుండా వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, సేవకుడే మారలేదు, మారకుంటే నరకానికి పోతాను. నీకేంటి? నిన్నేమన్నా వ్యభిచారం చేయమంటున్నానా? నిన్నేమన్నా అబద్ధాలు ఆడమంటున్నానా? నిన్నేమన్నా పాపం చేయమంటున్నానా? నువ్వు సేవకుని వైపు చూస్తావా, దేవుని వైపు చూస్తావా? సంఘంలో విశ్వాసుల వైపు చూస్తావా, దేవుని వైపు చూస్తావా? ఎవరి మాటలు నీకు ముఖ్యము? దేవుని మాటలా, మనుషుల మాటలా? చెప్పండి. మరి నీ కొరకు మరణించిన వాడు ఆయన, నీ కొరకు తిరిగి రాబోతున్నవాడు ఆయన, నీకు రక్షణ ఇచ్చినవాడు ఆయన, నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళేవాడు ఆయన. ఆయన మీద నీ మనసు నిలుపుకోకుండా నా మీద, సంఘస్థుల మీద మనసు నిలుపుకుంటే ఏంటి ప్రయోజనం? నన్ను ఒక అభ్యంతరకారకముగా, సంఘములో ఇంకొకరిని అభ్యంతరకారకముగా నువ్వు తీసుకొని దేవునికి దూరం అయితే ఎవరు దానికి బాధ్యులు? లేదా బయట ఎవడో పనికిమాలిన మాటలు మాట్లాడాడని వాని మాటలు పట్టుకొని వాడు నీకు అభ్యంతరకారకంగా ఉంటే నువ్వు దేవునికి దూరం అయితే ఎవడు దానికి బాధ్యుడు? వాడికి శ్రమ, నీకు శ్రమ. దేవుడు అంటున్నాడు, అభ్యంతరములు రాక ఏ పని. ఒరే సినిమాకు పోతా అంటే, ఏం పోతావు లేరా సినిమాకు అనేతోడు ఉన్నాడా? మందు తాగుతావంటే, ఏం తాగుతావురా మందు అనేతోడు ఉన్నాడా? అమ్మాయిల దగ్గరికి వెళ్తావుంటే, ఏం వెళ్తావు లేరా అనేతోడు ఉన్నాడా? ఇంకా ఎగేసితోడు ఉన్నాడు. మందు తాగేటప్పుడు ఆటంకపరచడు, అమ్మాయిలతో తిరిగేటప్పుడు ఆటంకపరచడు, సినిమాలు చూస్తే ఆటంకపరచడు. కానీ మందిరానికి వెళ్ళి బాగుపడతారా నేనంటే వద్దులే మందిరానికి అంటాడు.
అర్థం కాలేదా అపవాది ఎంత సింపుల్గా పాడు చేయాలనుకుంటున్నాడో నీ జీవితాన్ని? ఏమండి, బైబిల్ చెడ్డదా? ఎందుకు చెడ్డది? లోతు పాపం చేస్తే చెడ్డదవుతుందా? దేవుడు పాపం చేస్తే చెడ్డదవుతుందా? చెప్పండి. బైబిల్ ఎవరిది? దేవుంది. ఇప్పుడు బైబిల్ చెడ్డది కావాలంటే దేవుడు పాపం చేయాలనా, మనుషులు పాపం చేయాలనా? దేవుడు పాపం చేస్తేనే బైబిల్ చెడ్డదవుతుంది. ఈ దరిద్రపు నాయలు ఏం చేస్తున్నారు? బైబిల్లో ఎవడో ఒకడు చేసిన పాపాన్ని తీసుకొచ్చి బైబిల్ చెడ్డది అంటున్నారు. ఏమండి, ఇప్పుడు దేవుడు బైబిల్లో తప్పు చేయలేదు, తప్పును సమర్థించలేదు. ఎవడు చేసినా, దావీదు చేసినా, సంసోను చేసినా, యూదా చేసినా, లోతు చేసినా, ఎవ్వరు చేసినా కూడా తప్పును దేవుడు ఎక్కడా సమర్థించలేదు. తప్పును సమర్థించని దేవుడు, తప్పును ఒప్పుకోని దేవుడు చెడ్డోడు ఎట్లవుతాడు? ఇది బైబిల్ అనేది చరిత్ర గ్రంథం. ఏ గ్రంథం? చరిత్రలో ఎవడెవడు ఏమేం చేశాడో తెలియజేసే గ్రంథం ఇది. అలా ఎందుకు రాశారు? మీరు అలాగా కాకూడదు అని. ఏమండి, ఎందుకు రాశారండి? ఇప్పుడు సాక్షి న్యూస్లో పొద్దున సాక్షి న్యూస్ వస్తుంది, వార్తలు చదువుతున్నారు. ఏమని? పలానా ఆలగడ్డలో 4 ఏండ్ల పిల్లను ఒక ముసలోడు పాడు చేశాడు, చంపేశాడు అని. అప్పుడు ఆ ఛానల్ చెడ్డదా? వాడు చేసినవాడు చెడ్డోడా? వాడు ఇట్లా చేసినాడని చెప్పినందుకు ఈ ఛానల్ చెడ్డది అంటారా ఎవరన్నా? అట్టుంది వ్యవహారం. ఆ గాడిద మొక్క నాయలు ఏం చేస్తున్నారంటే, బైబిల్లో ఇట్లా రాసినారు కాబట్టి బైబిల్ చెడ్డది, బైబిల్లో లోతు తప్పు చేసినాడు కాబట్టి బైబిల్ చెడ్డది. బైబిల్ చెడ్డదా? లోతు చెడ్డోడా? వాస్తవంగా చెప్తే లోతు కూడా చెడ్డోడు కదా. అతని కూతురులే అతనికి మత్తిచ్చి ఆ మత్తు మైకంలో అతనితో శయనించిరని రాయబడి ఉంది. లోతు కూడా తెలిసి జ్ఞానంతో చేసిన పని కాదు అది. అంటే ఆటంకపరచాలా, ఎలాగైనా సరే వెళ్ళనీయకుండా చేయాలి, ఆ మందిరానికి పోనీయకుండా చేయాలి, ఆ సంఘం పెరగనీయకుండా చేయాలి, ఎలాగైనా సరే ఆటంకపరచాలి. ఈ సాతానుగాడు చేసేటువంటి ఈ పనిలో, ఎందుకంటే ఆటంకపరిచే లక్షణం సాతానుదే. ఎవరిది? సాతానుదే. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట 16వ అధ్యాయంలో చదువుదాం, 21వ వచనం నుండి చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. యేసు ప్రభు శిష్యుడు ఎవరు? పేతురు. పేతురు ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. ఆ పై వచనాలలోనే పేతురు గురించి ఎంత గొప్పగా చెప్పాడో దేవుడు చూడండి. ఆ పై వచనాలలో 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.
అంతకు ముందే పొగిడాడు ఎవరిని? పేతురును. ఎవరు? యేసుప్రభు అంతకు ముందే పొగిడాడు, నువ్వు పేతురువు, నీ మీద నా సంఘం కడతా, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తా, నువ్వు భూమి మీద దేనినైతే బంధిస్తావో నేను పరలోకంలో దానిని బంధిస్తా, నువ్వు దేనినైతే విప్పుతావో నేను పరలోకంలో దానిని విప్పుతా అంటున్నాడు. ఆ 2 వచనాల తర్వాతనే మళ్ళీ ఏమంటున్నా అంటే పేతురును, సైతానా నా వెనుకకు పో అంటున్నాడు. ఏమండి, ఎందుకన్నాడు ఆ మాట? పేతురుని ఏమన్నాడు? సైతానా అన్నాడు. ఎందుకన్నాడు? యేసుప్రభు అన్నాడు, నేను మరి కొద్ది రోజులకు శాస్త్రుల చేత, పెద్దల చేత, పరిసయ్యుల చేత పట్టబడి, కొట్టబడి, చంపబడి, చెరసాలలో వేయబడి, చంపబడి 3వ రోజు తిరిగి లేస్తానని చెప్తుంటే వెంటనే యేసుప్రభు చేయబట్టుకొని, ప్రభువా నీకు అది దూరమగును గాక, నువ్వు ఎన్నడును అది నీకు కలగదు. అంటే ఏమంటున్నాడు? నువ్వు సావకూడదు, ఆ మాట అనాకు, నేను చచ్చిపోతా అంటే ఏమంటావు? ఆ మాట అనాకు అంటాం కదా మనం. అట్ట నేను చచ్చిపోతలే, నేను ఉండనులే, నేను పోతలే అంటే ఆ మాట ఎందుకంటావు? అనగాకు అన్నట్లుగా యేసుప్రభు చేయి పట్టుకొని యేసుప్రభును గట్టిగా అక్కడ రాయబడిన మాట గద్దిస్తున్నాడు. యేసుప్రభునే గద్దిస్తున్నాడు. చూడండి ఏమని? అది నీకు దూరమగును, నీకు మరణము దూరమగును గాక. యేసుప్రభు మరణించకపోతే మనకేం లేదు, ఏం లేదు, పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. ఆయన వచ్చిందే మన కొరకు మరణించటానికి, మనకు రక్షణ ఇవ్వటానికి. ఈయన ఏమంటున్నాడు? నువ్వు సావకుందువు గాక, ఆ మరణము నీకు దూరమగును గాక అని యేసుప్రభును అభ్యంతరపరుస్తున్నాడు, మరణానికి వెళ్ళనివ్వకుండా. యేసుప్రభు మరణానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచే గుణం ఎవరిది? సాతానుది. అంటే ఆ మాటలు పేతురులో నుండి ఎవరు మాట్లాడారు? నిన్ను మందిరానికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా, ఆరాధనకు వెళ్ళనివ్వకుండా, దేవుని వాక్యం విననివ్వకుండా, దేవుణ్ణి వెంబడించకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు ఒకడంటే వాడు నీ పక్కన ఉన్నవాడైనా సరే, ఈవెన్ నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ తల్లిదండ్రులైనా, నీ పిల్లలైనా, ఎవరైనా సరే దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుణ్ణి వెంబడించకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, అతనిలో సాతాను దూరాడు. అంతే. సాతాను దూరటం వల్ల పేతురు ఏమంటున్నాడు? నువ్వు సావకూడదు ప్రభువా, నువ్వు సావకూడదు, బతికి ఉండాలి అట్టనే. సాతానా నువ్వు నా వెనక్కి పో, నువ్వు మానవ సంబంధమైన, అక్కడేమంటున్నాడు? నీవు మనుషుల సంగతునే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను దేవుని సంగతులు తలంచాలి. మానవ సంగతులు తలంచేవానికి, మానవ సంబంధాల గురించి ఆలోచించేవాడికి, మానవ సంబంధమైన ఆలోచనలు చేసేవానికి దేవుడు కానరాడు, దేవుని కార్యాలు కానరావు, ఆత్మీయత కనబడదు. ఒక పక్క దిగజారిపోతున్నా నేను బాగున్నాలే అనుకుంటాడు, ఒక పక్క మునిగిపోతున్నా కూడా నా కళ్ళు ఇంకా కనపడుతున్నాయిలే, లోకం కనపడుతుందిలే అనుకుంటాడు. ఆల్రెడీ వాడికి పోయింటాడు, మెడకాయ దాకా పోయింటాడు, కానీ లోకం కనపడుతుంది కదా. ఈయనకి ఎప్పుడు కనపడుతుంది మునిగిపోయినట్టు? కళ్ళు కూడా మొత్తము బూడిపోయినప్పుడు కనపడుతుంది. అంతవరకు కనపడుతుందిలే అనుకుంటూనే ఉంటాడు. అపవాది మనల్ని అభ్యంతరపరచటానికి ఎవరినైనా వాడుకుంటాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి వెళ్ళకుండా, దేవుణ్ణి వెంబడించకుండా మిమ్మల్ని ఎవ్వరు ఆటంకపరిచినా మీరు వినగాకండి వాళ్ళ మాటలు. అర్థమైందా? అది అపవాది కార్యం. దేవుడు అంటున్నాడు, అలాంటి వారికి శ్రమలు రాబోతున్నాయి. ఎలాంటి వారికి? శ్రమలు. అభ్యంతరపరిచేవానికి శ్రమ. కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎంత సంపాదన ఉన్నా, బైబిల్లో ఒక మాట ఉంది, చినిగిపోయిన సంచి అని. చినిగిపోయిన సంచి ఎట్టుంటుంది? పైన ఎచ్చంటే కింద చినిగిపోయింది అనుకో సంచి, నువ్వు పైన ఎచ్చంటే సంపాదన అంతా ఎట్లా పోతుందో తెలీదు, ఎట్లా అయిపోతుందో తెలీదు.
ఏమైతుందో కూడా తెలియదు. ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. అమ్మయ్య వచ్చిందిలే అనుకుంటే అనుకున్నంత సేపు కూడా పట్టదు పోనీకి. కాబట్టి అభ్యంతర పరిచేవారుగా మీరు ఉండకండి, మిమ్మల్ని మీరు అభ్యంతర పరుచుకోకండి. ప్రభు అంటున్నాడు, మీ చెయ్యి అభ్యంతర పరిస్తే, మీ కాలు అభ్యంతర పరిస్తే, మీ కన్ను అభ్యంతర పరిస్తే, మందిరానికి వెళ్దామంటే ఏం పోతావులే అనింది అనుకో, నీ కాలు ఏం చేయాలి? నువ్వు కాలును కాలు నరికి కుంటుకుంటూ రావాల మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, దేవుని కార్యాల గురించి మనం ఆలోచించాలి. అపవాది ఎలాగైనా సరే మనల్ని దేవునికి దూరం చేయాలని అభ్యంతరాలు రకరకాలుగా కలిగిస్తాడు. నువ్వు మందిరానికి పోతే నేను చచ్చిపోతా అంటాడు నాయన, నువ్వు మందిరానికి పోతే నేను చచ్చిపోతా అంటుంది భార్య, నువ్వు మందిరానికి పోతే ఈ దేవుని విడిచిపెట్టకపోతే నేను చచ్చిపోతాంటే నువ్వు సత్యన సమాధానం నేను మందిరానికి పోతానాలా? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మిమ్మల్ని దేవునికి దగ్గర పరచడానికి మాత్రమే నేను ఈ మాటలు చెప్తున్నా, అంతేగాని నా స్వలాభం ఇందులో ఏం లేదు. మహా అయితే 10 రూపాయలు 20 రూపాయలు కానుక తప్ప. కానీ మీరు దేవునిలో బలపడితే ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనను విడిచిపెట్టువాడు తన ప్రాణముతో సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు గాడు. విడిచిపెట్టిన వాడు 100 పొందుకుంటాడు. ఇప్పుడు రివర్స్ అయింది అంతా. అందరినీ సంపాదించుకోవటానికి దేవుని విడిచిపెడుతున్నాం. అందరినీ, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అందరూ చుట్టూ చేరేసరికి దేవునికి వందనాలు పెట్టి టాటా బై బై. ఇన్నాళ్ళు వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి నువ్వు నాకు కావాలా, ఇప్పుడు వీళ్ళందరూ నాకు దగ్గరైనారు కాబట్టి నువ్వు నాకు వద్దు. దేవుని మాటలకు అంత వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. ఇవన్నీ ఎవరి ప్రయత్నాలు అంటే అపవాది ప్రయత్నాలు. వాడు నిన్ను అభ్యంతరపరచటానికి ఈ ప్లాన్లన్నీ చేస్తూ ఉంటాడు. వాడు నిన్ను ఎక్కడ అభ్యంతరపరచటానికి? మందిరానికి నిన్ను అభ్యంతరపరచటానికి, దేవుణ్ణి ఆరాధించకుండా నిన్ను అభ్యంతరపరచటానికి, దేవుణ్ణి వెంబడించకుండా నిన్ను అభ్యంతరపరచటానికి వాడు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అందుకే ప్రభు అంటున్నాడు, అభ్యంతరములు కలుగక మానవు. కలుగుతాయి. ఎవని వలన అభ్యంతరం కలుగుతుందో, ఎవరి వలన ఆటంకం కలుగుతుందో, ఎవరి వలన అడ్డంకి కలుగుతుందో వాడికి మాత్రం శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందంటే, దానికంటే మెడకు రాయి కట్టుకొని సముద్రంలో పడితేనే మేలు వానికి. సముద్రంలో పడితే ఒక 5 నిమిషాలు గిలగిల తన్నుకుంటే సముద్రం లోపలికి పోయేసరికే పోతుంది పానం. కానీ బతికుండంగా దేవుని పనికి ఆటంకపరిచే వాళ్లకు శ్రమలు వస్తాయి చూడు, ఇంకా వాళ్ళ చేత కాదు. ఎంత ప్రయత్నం చేసినా శ్రమలు పో. ఈ మధ్యకాలంలో అలా బతుకుతున్నారు. సింపుల్గా మాట్లాడేస్తున్నారు. సింపుల్గా ఏం జరుగుతుంది ఈడ? సత్యవాక్యాన్ని మీకు బోధిస్తున్నా, మరి ఎందుకు ఆటంకం? ఆటంకపరిచే వాళ్ళందరూ నేను బతికుండి సూచా, మీరు సూచారు వచ్చే వాళ్ళందరూ ఎట్లా గిలగిల తన్నుకుంటారో చూడండి. ఆల్రెడీ వాళ్ళ కుటుంబాల్లో శాపము తాండవిస్తుంది. ఎవనికి నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, పిల్లల జీవితంలో సుఖం లేదు. శాపాన్ని అనుభవిస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒరే, నేను దైవ కార్యానికి ఆటంకంగా, అడ్డంకిగా, అభ్యంతరకరంగా ఉండటం వల్లనే కదా నా పరిస్థితి ఇలాగ ఉందనే కలగటం లేదు. అది వేరు ఇది వేరు అనుకుంటున్నారు. ఆ రెండింటిని జోడించి చూస్తే కారణం అదే. ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది కదా, అభ్యంతరములు ఎవని వలన కలుగునో వానికి శ్రమ. ఒకవేళ నిన్ను నీవే అభ్యంతరపరుచుకుంటూ కారణాలు వెతుక్కుంటూ మానుకోనీకి, ఏం మానుకోనీకి? నెలకొచ్చే దశంభాగం ఇవ్వాలమ్మా. ఏమండి, బైబిల్లో లేదా? ఉందే ఆ దశంభాగం? ఉందా లేదా అన్నా? మరి ఉండేది నువ్వు, నీకేమన్నా బాధ? యాడుంది? కొత్త నిబంధనలో ఏముంది తెలుసా? నువ్వు ఎంత వర్ధిల్లితే అంత ఇవ్వాలి. ఈ నెల నువ్వు ఎంత సంపాదించావు, నీ కొడుకు ఎంత సంపాదించాడు, నీ బిడ్డ ఎంత సంపాదించింది, ఆ వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలని కొత్త నిబంధన చెప్తుంది. ఇంకా పాత నిబంధన అన్న 10% చెప్తుంది. కొత్త నిబంధన చాలా చెప్తుంది. అది లేదు ఇది లేదు. మళ్ళీ మాట, మీ సేవకుడు
కానుకలు తీసుకుంటాడంటనే. ఏమయ్యా, మీ సేవకుడు కానుకలు తీసుకుంటాడంటనే. ఎవడు నీకు చెప్పింది? ఏం మీ పూజారులు తీసుకురా కానుకలు? బైబిల్లో ఉందయ్యా కానుక ఇయ్యమని. కానుక తీసుకునే తోడు సేవకుడు కాదా? ఏమ్మా, కానుకలు అడిగేవాడు సేవకుడు కాదా? దశంభాగం అడిగేవాడు సేవకుడు కాదా? ఇవన్నీ అభ్యంతరాలు. మందిరానికి మానకనికి సొడ్లు. ఏంటివి? సొడ్లు. 1 గంట దాకా పెట్టుకుంటాడంటనే, 3 దాకా పెట్టుకుంటాడంటనే సొడ్డు. ఏంటికి? మీ మందిరానికి వచ్చి ఏం పెట్టుకోకూడదంటనే, ఏం పెట్టుకోకూడదంట. బంగారం పెట్టుకోకూడదంట, పూలు పెట్టుకోకూడదంట, మంచి మంచి పట్టు చీరలు కట్టుకోకూడదంట, మీ మందిరానికి వచ్చే ఏం పెట్టుకోకూడదంట. నా మందిరానికే కాదు, పనికి మళ్ళలారా యా మందిరానికి అయినా పెట్టుకోకూడదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, మీరు తగుమాత్రం వస్త్రముల చేతనే గాని మిగుల వెలగల వస్త్రములతోనైనను బంగారముతోనైనను జడలతోనైనను మిమ్మల్ని మీరు అలంకరించుకోకండి బైబిలే చెప్తుంది. అది మీ సమర్పణ. దేవునికి మీ శరీరాన్ని సజీవ యాగముగా మీరు సమర్పించుకుంటే మీలో వచ్చే మార్పు వేరు. నా భార్య దేవునికి సజీవ యాగముగా సమర్పించుకుంది, నా కుమార్తె సజీవ యాగముగా సమర్పించుకుంది. కాబట్టి వాళ్ళ ఒంటి మీద బంగారు లేదు. బంగారు లేకుంటేనేమి, పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అందరూ బంగారమే పెట్టుకుంటున్నారా? మీకు లేదు కాబట్టి మీరు పెట్టుకోలే, మాకుంది కాబట్టి పెట్టుకోవాలని ఆశ ఉంటే బంగారే అవసరం లేదు. 500 ఇచ్చే బంగారం కంటే మంచి గొలుసు వచ్చేది. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే శరీరాలు, వారి యొక్క జీవన విధానమే వేరు. అది వారి వారి వాక్యానికి విధేయత చూపించే మనస్సును బట్టి ఉంటుంది. అయితే ఇవన్నీ అభ్యంతరాలుగా, ఆటంకంగా మీరు మలుచుకొని చాలామంది దేవుని మందిరానికి రాకుండా మానుకుంటున్నారు. ఎందుకు మానుకుంటున్నారంటే ఇవే కారణాలు. దశంభాగాలు కారణం. ఎవరు ఇచ్చినారు సక్రమంగా? దశంభాగాలు సక్రమంగా ఇచ్చినా ఉన్నోళ్ళు ఒకరు ఎత్తండి, మా వాడు తప్ప. ఎవరు ఇచ్చినారు సక్రమంగా? దానికి ఒక పేరు పెట్టుకున్నారు, దశంభాగం ఇది అని. మీరు పెట్టుకున్నారు, అది నేను పెట్టలే. ఈయనోళ్ళు ఎట్టు ఇయ్యట్లే. దాని గురించి కాదు కదా. అభ్యంతరము. దేవుడు అంటున్నాడు, కాలు అభ్యంతరం పెడితే కాలు ఇరగొట్టుకోండి, చెయ్యి అభ్యంతరం పడితే చెయ్యి ఇరగొట్టుకోండి, కన్ను అభ్యంతరం పెడితే కన్ను పీక్కోండి. ఈరోజు గుడ్డోళ్ళైనా పరలోక రాజ్యంలో ఉంటారు మీరు. హల్లెలూయా. ఈరోజు కుంటోళ్ళైనా పరలోక రాజ్యంలో ఉంటారు మీరు. ఈ లేనిపోని వల్ల అభ్యంతరాలుగా పెట్టుకొని మీరు సంఘం మీద, సేవకుని మీద బురద చల్లితే ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరందరూ ఒకటే నాకు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ దేవునిలో ఎదగాలనేదే నా తాపత్రయం. దేవునిలో ఎదగాలనే విషయంలో, దేవునిలో బలపడాలి, పరలోకం రావాలనే విషయంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది నాకు తేడా లేదు. మీరందరూ రక్షించబడాలి, మీరందరూ, మనమందరం పరలోకంలో ఉండాలనే విషయంలో మీ అందరి మీద నాకు ఒకే అభిప్రాయమే ఉంది తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, వీళ్ళు పరలోకం రావాలా వీళ్ళు నాశనం కావాలని నేను ఎవరిని కోరుకోవట్లేదు. ఏమండి, ఇదిగో వీళ్ళు ఈ దశభాగం వేయకుండా వీళ్ళు నాశనం కావాలని నేను ఎవరిని కోరుకోలే. వీళ్ళు బాగా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు పరలోకం రావాలని నేను ఎవరిని కోరుకోలే. అలా కోరుకునేవాడు సేవకుడే కాదు, నాకు తెలిసి ఏ సేవకుడు అట్లా కోరుకోడు. సీరియస్గా చెప్తున్నాను నేను. అందరూ బాగుండాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ పరలోకం చేరాలని ప్రతి సేవకుడు తప్పిస్తాడు. అలాంటి వారిలో నేనొక్కడిని. మీరు మీ అంతటా మీరు ఆటంకాలు కలిగించుకొని, అభ్యంతరాలు కలిగించుకొని, సాకులు సొట్లు పెట్టుకొని దేవుని మందిరానికి దూరం అవుతాము అంటే ఈడ నష్టపోయేది నేను కాదు, నాకు ఎలాంటి నష్టము లేదు. నష్టమంతా మళ్ళా నేను పిలిచలేదని నా మీద అలగాకండి. నేను పిలిచే మీరు రారు, ఎందుకంటే నా మీద మీకు అంత ప్రేమ లేదు. దేవుని కోసం రండి,
వాక్యం కోసం రండి, దేవునిలో ఎదగటానికి రండి. ఇంకా ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడొద్దు, నన్ను కూడా నమ్మకండి, నన్ను కూడా నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. అర్థమైందా? లోతును నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. దావీదును నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. సంసోను నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. మొన్న ఒకడు అంటున్నాడు, సంసోను లెక్క నాకు బలం కావాలా, ప్రార్థన చేయమని. సంసోను లెక్క బలం కావాలంట వానికి, దానికి నేను ప్రార్థన చేయాలంట. ఏమి రా అంత సంసోను లెక్కనే బలం కావాలని నీకంటే, బైబిల్ అంతటిలో సంసోనే కదా మామ అంత బలవంతుడు. సంసోనే అంత బలవంతుడు కాబట్టి సంసోన్ అంత బలం నాకు కావాలా, వారం వారం ప్రార్థనకు మాత్రం రాడు. ఏమండి, నేనన్నా ఒరే సంసోను శరీరంలో బలవంతుడే కానీ బుర్రలో బలం లేదు, ఆలోచనలో బలం లేదు, బలహీనుడైపోయాడు. అందుకే వేశ్యల చుట్టూ తిరిగి వ్యభిచారంలో పడి, అమ్మాయిల వ్యామోహంలో పడి, దైవ బలాన్ని అంతటిని కూడా వ్యర్థం చేసుకొని 2 కళ్ళు పొడవబడి శపించబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పురా అన్న, అట కాదులే మామ, దావీదు లెక్క ఉండాలా, సంసోను లాగుండాలా, యేసు ప్రభు లాగుండాలా మనం. ఆమేన్. ఎవరికి వారే వాక్యమునకు లోబడితే, చాలా బాగా మాట్లాడుతుంటారు పిల్లలు, నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంటుంది వాళ్ళు మాట్లాడితే. నేను మంచి అమ్మాయిని చేసుకోవాలా అంటే, మంచి అమ్మాయి అంటే ఎవర్రా అన్న? మంచి అమ్మాయి అంటే నన్ను మాత్రమే ప్రేమించాలా, నన్ను మాత్రమే ప్రేమించాలా, చెప్పింది వినాలా, అనుకువగా ఉండాలా, ఎవరికి వెళ్ళి చూడకూడదు, ఎవరిని ప్రేమించకూడదు. వీని దృష్టిలో మంచి పిల్ల అంటే వాని మాట వినాలా. అప్పుడు నేనన్నా, నువ్వు మంచి భర్తగా ఉంటే నీకొచ్చిన అమ్మాయి మంచి భార్యగా ఉంటుంది రా అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నా భార్య మంచి భార్య అయింది. మంచి భార్య ఎలా అయింది? నేను మంచి భర్తనైనా కాబట్టి. తను మంచి భార్య అయింది కాబట్టి నేను మంచి భర్తను, నేను మంచి భర్తను కాబట్టి తను మంచి భార్య అయింది. ఈరోజు మాదిరిగా మాలాగా భార్య భర్తలు అన్యోన్యంగా బ్రతకాలి అని ఆలోచించేంత ఒక సాక్ష్యము కలిగినటువంటి ఒక జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. అలా కాకుండా నువ్వు బాగా మంచిగా ఉండాలా, నువ్వు మంచిగా ఉండాలంటే నేను, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే నేను. ఏమండి, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైంది, పాన్పు నిష్కల్మషమైందని రాయబడింది. వారిద్దరి మధ్యనున్న బంధము, ఆ ప్రేమ, ఆ అన్యోన్యత, ఆ ఆప్యాయత మరి ఏ బంధములో కూడా ఉండదు, తల్లిదండ్రులకు కానీ ఇంకొకరికి కానీ. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, తల్లి భార్య కాలేదు కానీ భార్య తల్లి అవుతుంది. అంటే పిల్లలు కనటం వల్ల తల్లి కాదు. భార్య చేసే పనులు తల్లి చేయలేదు కానీ తల్లి చేసే పనులన్నీ, తల్లి చేయలేని పనులు కూడా భార్య చేయగలుగుతుంది. అంటే తల్లి కంటే భార్య గొప్పది. ఇక్కడ నిలబడి చెప్తున్న ఈ స్టేట్మెంట్, ఏమన్నా అనుకోరు. ఆ కారణమును బట్టి తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్న మాట దేవుడు చెప్పాడు. ఆ బంధములో అంత ప్రేమ, అంత ఆప్యాయత ఉంది. అది భర్తగా మనం చూపించగలిగితే, భార్యగా మనం చూపించగలిగితే, ఆ బంధాన్ని విడదీసేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదానిని ఆటంకముగా, నేను కొన్నిసార్లు వాక్యం చెప్తే భర్తలకు తగిలేటట్లు చెప్తా, కొన్నిసార్లు భార్యలకు తగిలేటట్టు చెప్తా. అప్పుడు ఇంటికి పోయిన తర్వాత వీళ్ళు డిస్కషన్, నువ్వు చెప్పినవులే నా గురించి అని వాళ్ళు, నువ్వు చెప్పినవులే నా గురించి అని వీళ్ళు, అట్ట తిరిగి ఇట్ట తిరిగి ఆ పంచాయతీ నా కాడికి వచ్చాది. ఏమండి, ఎవరి గురించి ఎవరు చెప్తారు?
నువ్వు చక్కటి భర్తగా ఉంటే, నువ్వు చక్కటి భార్యగా ఉంటే సంతోషమే కదా. ఎవరి గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా అభ్యంతరముగా కలిగి, ఆటంకంగా కలిగి, నా గురించే వాక్యం చెప్తున్నారని మానుకున్నోళ్ళను కూడా చాలా మందిని చూశాను నేను. అవసరం లేదా మందిరానికి, మానుకుందాం అన్నోళ్ళను కూడా చాలా మందిని చూశాను. ఇంట్లోనే ఆరాధన జరుపుకుందాం అనేతోళ్ళను కూడా. ప్రతిదానికి అభ్యంతరాలు కలిగించుకొని దేవునికి దూరమయ్యే ఆలోచన చేయకండి. దేవుడు వాక్యము కావాలన్న ఒక పరిపూర్ణ తీర్మానముతో దేవుని మందిరానికి రండి, దేవుని వైపు చూడండి. ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఆయనే, దానిని కొనసాగించువాడు కూడా ఆయనే. నేను మిమ్మల్ని దేవుని వాక్యము చేత బలపరిచేవాడను మాత్రమే, నేను దేవుణ్ణి కాదు. నాలో లోపాలు ఉన్నాయి, నాలో బలహీనతలు ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు అబద్ధలాడతాను, అప్పుడప్పుడు మిమ్మల్ని బాధ పెడతాను. నేను మనిషినే. కాబట్టి మీరు నా వైపు చూశారనుకోండి, పడిపోతారు. దేవుని వైపు చూడండి, దేవుని వైపు మాత్రమే చూడండి. అప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది చెప్పినా ఒకటే అంటారు, మాకు దేవుడు కావాలా, వాక్యం కావాలా, మేము పోతాం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మంచోడు కాదు, యోహాను కాడికి వెళ్దాం. అప్పుడు యోహాను మంచోడు కాదు, యాకోబు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్రపంచంలో ఈ శరీరముతో ఉన్న మనిషి, బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా అయితే ది బెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళకంటే వాళ్ళు కొంచెం బెటర్, వాళ్ళకంటే వీళ్ళు కొంచెం బెటర్, వీళ్ళకంటే వాళ్ళు కొంచెం బెటర్. అంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు లేరు. బట్ ఆ బెస్ట్ నీకు దొరికినప్పుడు తృప్తిపడి చక్కగా ప్రభువులో ఎదగటానికి ప్రయత్నం చేయి. అంతేగాని నిన్ను నువ్వు ఆటంకపరుచుకోవద్దు. ఎవరో సంఘములు ఏదో అన్నారని, లేదా నేనే ఏదో అన్నానని, లేకపోతే వాక్యములో ఏదైనా నీకు ఇబ్బందికరమైన మాట అనిపించినప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను పరలోకం చేర్చటమే దేవుని లక్ష్యము, నా లక్ష్యం నిన్ను చెడగొట్టడం కాదు. ఈ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకొని వాక్యాన్ని వాక్యముగా అంగీకరించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నమ్మి అంగీకరించు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.